ప్రభాస్ గారు సహాయం చేశారనేసి ఒక ఫేక్ న్యూస్ అయితే వచ్చింది కదా, దాని వల్ల సాయం చేయడానికి వేరే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదనుకోవచ్చా? డెఫినెట్లీ ఆ దెబ్బ మాత్రం పడ్డది ఈ కుటుంబానికి మనం చెప్పుకున్నట్టయితే. ఎందుకంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో, వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఒక కాల్ వచ్చి నేను పిఏ మాట్లాడుతున్నాను, ప్రభాస్ గారు పిఏ అని చెప్పి ఈ విధంగా మోసం చేయడం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభాస్కి సంబంధించిన వాళ్ళు ఏమో అట్లా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ చాలా హెల్ప్ చేస్తుంటాడు, కొన్ని చాలా న్యూస్లు బయటికి రావు. కానీ ఇక్కడ ప్రభాస్ దాకా ఈ విషయం కూడా అనే న్యూస్ వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికైనా ప్రభాస్ గారికి ఇది అన్న చనిపోయిందని ఈ వార్త కూడా తెలిసి ఉంటే ఈ కుటుంబానికి ప్రభాస్ గారు అండగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. 100% ఎవరో ఒక అభిమాని కాల్ చేసి వేరే అభిమానులకి డిస్టర్బ్ చేసిండు. ఇక్కడ ప్రభాస్ గారి టీంకు కూడా డిస్టర్బ్ చేసినట్టే ఇది మనం చూసుకున్నట్టయితే. కానీ దీనివల్ల కూడా వీళ్ళకి డబ్బులు వేసేటోళ్ళు కూడా వేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాడుగా 50 లక్షలు, మన అమౌంట్ ఏం సరిపోతుందని కూడా కొంతమంది ఆగిపోయారు. అది కూడా కొద్దిగా దెబ్బ పడ్డదని కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను.